బ్రేకింగ్ న్యూస్ సామాన్యుడి వంటింట్లో మంట పడుతుంది. దేశీయ చమురు సంస్థలు వంట గ్యాస్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గృహ వినియోగ వాణిజ్య సిలిండర్ల ధరలను సవరిస్తూ చమురు సంస్థలు ఉత్తర్వులు జారీ చేశాయి. పెరిగిన ధరలు నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ పై 60 రూపాయలు పెరిగింది. వాణిజ్య అవసరాలకు వాడే సిలిండర్ పై ఏకంగా 115 రూపాయలు భారం పడింది. తాజా పెంపుతో భాగ్యనగరంలో గృహ వినియోగ సిలిండర్ ధర 965కు చేరుకుంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు, ఇంధన సరఫరాపై ప్రభావం పడింది. ఈ కారణం చేతనే దేశీయంగా చమురు సంస్థలు ధరలను పెంచక తప్పలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక సామాన్యులకు ఊరటనిచ్చే అంశం ఏమిటంటే ఉజ్వల పథకం లబ్ధిదారులకు అందించే సిలిండర్ ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. వ్యాపార వర్గాలపై పడిన ఈ అదనపు భారం హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార పదార్థాల ధరలు పెరుగుదల దారితీసే అవకాశం ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. రైట్ విజయ్, ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ రేట్స్ పెరిగినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అయితే వంట గ్యాస్ ఏదైతే మనకు డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ ఉందో దాంతో పాటు కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ కూడా దీనికి సంబంధించి రేట్లు అయితే పెరిగాయని చెప్పాలి. సుమారుగా ఈ యొక్క ఎల్పిజి సిలిండర్ కి సంబంధించి డొమెస్టిక్ 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ పైన 60 రూపాయలు, అలాగే కమర్షియల్ యూసేజ్ లో అంటే రెస్టారెంట్లు కావచ్చు, లేకపోతే హోటల్స్ లో యూజ్ చేసేటువంటి 19 కిలోల కమర్షియల్ సిలిండర్ల పైన 115 రూపాయల వరకు కూడా ఈ యొక్క భారం అయితే పడింది. ఎక్స్ట్రాగా ఈ రేట్లు అయితే పెరిగాయి. అయితే ఈ యొక్క కొత్త రేట్లన్నింటినీ కూడా ఈ రోజు నుంచే అమల్లోకి అయితే తీసుకురానున్నారు. ఇటు హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే సుమారుగా ఈ 14 కేజీల డొమెస్టిక్ సిలిండర్ పైన ఇది వరకు 905 రూపాయల నుంచి 965కి అయితే ఈ రేటు చేరిందని చెప్పాలి డొమెస్టిక్ సిలిండర్ రేటు. ఇక 19 కేజీల కమర్షియల్ సిలిండర్ రేటు ఇది వరకు 1961 రూపాయలు. ఇప్పుడు అది 2000కు ఎగవాకి 2076 రూపాయలకు చేరింది. అయితే ఇదంతా కూడా ఎప్పుడైతే ఖతర్ పైన అంటే గల్ఫ్ కు సంబంధించినటువంటి ఈ యుద్ధ ప్రభావం ఏదైతే ఉందో దీని ప్రభావం వల్ల ఇప్పుడు ఆ రూపంలో మన పైన కూడా భారం అయితే పడతా ఉంది. తాజాగా దీనికి సంబంధించి వంట గ్యాస్ కు సంబంధించి లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఇప్పుడు అనుబంధ ప్రొడక్టులు ఉన్నాయో వాటి ఉత్పత్తిని నిలిపేస్తున్నట్టుగా కూడా ఖతర్ ప్రకటించింది. ఖతర్ ప్రకటించినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ భారం మన మీద పడిపోతుంది. ఎందుకంటే మనకు ఎగుమతుల్లో గ్లోబల్ ఎల్ఎన్జీకి సంబంధించినటువంటి అంటే న్యాచురల్ ఈ లిక్విడ్ గ్యాస్ కి సంబంధించినటువంటి ఎగుమతుల్లో ఖతర్ వాటా సుమారుగా 20% వరకు ఉంటుంది. సో ఇప్పుడు ఖతర్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నేపథ్యంలో అటు మనకు ఇండియాతో పాటు జపాన్, చైనా, యూరోప్ల పైన కూడా తీవ్ర ప్రభావం అయితే పడేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే అటు యూరోప్ అలాగే ఆసియాకు సంబంధించిన కొన్ని దేశాల్లో కూడా గ్యాస్ ధరల్ని ఇప్పటికే భారీగా పెంచినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు అదే తరహాలో భారతదేశంలో కూడా ఇప్పటికీ ఇటు కమర్షియల్ సిలిండర్స్ తో పాటు డొమెస్టిక్ సిలిండర్లను కూడా రేటు పెంచడంతో సామాన్యులకైతే ఇది మరింత భారంగా పడిన వాళ్ళ పైన మరింత భారం పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇటు 60 రూపాయలు ఏదైతే మనకు డొమెస్టిక్ సిలిండర్ పైన అలాగే కమర్షియల్ సిలిండర్ పైన సుమారుగా మొత్తంగా చూసుకున్నట్లయితే 115 రూపాయల వరకు పెరిగింది. అటు రెస్టారెంట్లకు సంబంధించి కమర్షియల్ సిలిండర్లను అలాగే ఇటు సాధారణ ప్రజలు యూజ్ చేసేటువంటి డొమెస్టిక్ సిలిండర్లు కూడా రేటు పెరగడంతో పాటు ఇప్పుడైతే ఇటు యుద్ధ వాతావరణం అయితే ఇంకా మరింత హీట్ ఎక్కితే గనక ఈ యొక్క గ్యాస్ కు సంబంధించినటువంటి రేట్లు మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే నిపుణులు అంచనా వేస్తా ఉన్నారు. వినయన. రైట్ విజయ్, థ్యాంక్ యూ.